Everyone, welcome to our session. Alright, see the first question. Dada Saheb Phalke Awards were introduced in which year? ఏ ఇయర్ లో వీటిని ఇంట్రడ్యూస్ చేశారు? దట్ ఈస్ ఇన్ ది ఇయర్ 1969. ఓకే, దే వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇయర్ 1969 లో మొట్టమొదటిసారి వీటిని ప్రవేశపెట్టారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఎవరి పేరు మీదుగా అందజేస్తున్నారంటే దాదా సాహెబ్ ఫాల్కే ఆయన పేరు మీదే కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఈయన డి గోవిందరాజులు అట్లా పాపులర్. అయితే బేసిక్లీ హూ ఈజ్ హీ? దాదా సాహెబ్ ఫాల్కే అన్నటువంటి వ్యక్తి, ఆయన ఒక మూవీ తీసినటువంటి మూవీ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. ఇనీషియల్లీ 1913 సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అన్నటువంటి ఒక మూవీని మొట్టమొదటి ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ ని రూపొందించినటువంటి వ్యక్తి ఈయనే, దాదా సాహెబ్ ఫాల్కే గారు. అట్లా ఆ విధంగా ఈయన చాలా పాపులరైజ్ అయ్యి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి 1969 సంవత్సరంలో ఆయన పేరు మీదుగా ఎవరైతే ఫిల్మ్ పర్సనాలిటీస్ ఉంటారో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మొట్టమొదట ఫస్ట్ ఎవరికి లభించింది ఇది అనంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దేవికా రాణి ఆవిడ అందుకున్నారు 1969 లో. దాని తర్వాత రీసెంట్ గా 2024 కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు అందుకున్నారు అనంటే మిథున్ చక్రబర్తి ఈయన అందుకున్నారు లైఫ్ టైం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 2024 లో. 1969 లో ఇట్ ఈస్ ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ దేవికా రాణి గారు. అలా కాకుండా లాస్ట్ 2024 లో ఎవరు గెలుచుకున్నారు అనంటే మిథున్ చక్రవర్తి గారు. దాదా సాహెబ్ ఫాల్కే ఆయన రూపొందించినటువంటి మొట్టమొదటి మూవీ ఏది అనంటే ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ వచ్చేసి రాజా హరిశ్చంద్ర ఇన్ ది ఇయర్ 1969 లో మొట్టమొదటిసారి వీటిని ప్రవేశపెట్టారు. ఇది రైట్. నెక్స్ట్ వన్, యాజ్ ఆఫ్ జూలై 2019 హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ బీన్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా? 2019 కాదు, 2024 అయినా 2025 అయినా ఎన్నిసార్లు, 2024 వరకు కన్సిడర్ చేస్తే ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని అంటే ఇట్ ఈస్ 0. ఇప్పటి వరకు అసలు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టలేదు. జనరల్గా ప్రెసిడెంట్కి 3 ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ పవర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అనంటే ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుంది, రెండవది స్టేట్ ఎమర్జెన్సీ అని ఉంటుంది, మూడవది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అంటే డైరెక్ట్గా వాళ్ళొక్కళ్ళు మాత్రమే అవుట్ రైట్గా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. ఇనీషియల్లీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీ డైరెక్ట్ ఆవిడ ఒక్కళ్ళు అనుకొని ఆవిడ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. దాని తర్వాత దానిలో అమెండ్మెంట్స్ చిన్న సవరణలు చేసి అలాంటివన్నీ చేయటానికి వీలు లేదు. దానికి కూడా సింపుల్ మెజారిటీ ఉండాలి. సింపుల్ మెజారిటీ ఎయిదర్ ద హౌసెస్, ఆ సింపుల్ మెజారిటీ అన్నది ఎయిదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సింపుల్ మెజారిటీతో ఆమోదం వచ్చిందనుకోండి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే నేషనల్ లెవెల్లో, అదేవిధంగా స్టేట్ ఎమర్జెన్సీ ఇప్పుడు ఏదైనా యూనియన్ టెరిటరీలో సరిగా ఫంక్షన్ చేయలేదనుకోండి, లేదు నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది అంటే ఆర్టికల్ 352 అండ్ స్టేట్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 356, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 360. దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇవి కూడా అడగొచ్చు. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇంటర్నల్ అగ్రెషన్స్ కానివ్వండి లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్స్, ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి, ఇండియాకి చైనాకి, లేదు ఇండియాకి వేరే దేశానికి మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగిందనుకోండి అది ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. లేదా ఇంటర్నల్గానే మనకి ఏమన్నా డిస్టర్బెన్సెస్ అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు అని అంటే యాజ్ ఆఫ్ నౌ 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ స్టేట్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు అని అంటే మల్టిపుల్ టైమ్స్, మెనీ టైమ్స్ లేదా మల్టిపుల్ టైమ్స్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా ఇంత నెంబర్ అని కాకుండా స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఒక రాష్ట్రంలో అంటే చీఫ్ మినిస్టర్ కానీ లేదా యూనియన్ టెరిటరీలో అయితే చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా, జనరల్గా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. యూనియన్ టెరిటరీస్లో కూడా ఎక్కడైతే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటారో అక్కడ మాత్రమే చీఫ్ మినిస్టర్స్ హెడ్స్గా ఉంటారు. అలా కాకుండా యూనియన్ టెరిటరీస్లో కానీ స్టేట్స్లో కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళని తొలగించినప్పుడు అక్కడ గవర్నమెంట్ సరిగా పని చేయని సమయంలో ప్రెసిడెంట్ రూల్ అన్నది
వస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ పర్ ఆర్టికల్ 356. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైనా మన భారతదేశంలో బాగా ఫినాన్షియల్ క్రంచ్ వచ్చింది అనుకోండి. ఎప్పుడు వచ్చింది అంటే 1991 సంవత్సరంలో బాగా ఫినాన్షియల్ క్రంచ్ వచ్చింది. ఆల్రెడీ అప్పటికే మనము 1951 నుంచి 5 years ప్లాన్స్ని తీసుకొని వచ్చాం. ఎందుకు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అట్లా 1991లో తీవ్ర సంక్షోభానికి గురైంది మన భారతదేశం. అయితే దాని నుంచి బయటికి తీసుకొని రావడానికి అది 1991లో ఫినాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. అయినా కూడా అప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీని ఎవరు డిక్లేర్ చేయలేదు. అయితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. దోస్ ఆర్ ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. వాటికే ఏమని పేరంటే ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ 3 కాన్సెప్ట్స్ తీసుకొని రావటం వల్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి అంటే ఎఫ్డిఐస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన భారతదేశంలో పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఆఫ్టర్ దిస్ చాలా ఈజీ అయిపోయింది. పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ ప్రిన్సిపల్స్ వల్లనే మన దేశంలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలన్నా, లేదు అనంటే ఏదన్నా ఒక బిజినెస్ని పెట్టాలి అన్నా కూడా గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయాయి. ఆ విధంగా నేషనల్ ఎమర్జెన్సీ 3 సార్లు, స్టేట్ ఎమర్జెన్సీ అయితే మల్టిపుల్ టైమ్స్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఇప్పటి వరకు అసలు రాలేదు. 352, 356, 360 ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి ఎంత? వాట్ ఈస్ ద ఆర్టికల్ ఆఫ్ ప్రెసిడెంట్? దట్ ఈస్ ఆర్టికల్ 52. వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ వచ్చేసి ఎంత అండి? ఆర్టికల్ 63. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ కకోరి కాన్స్పిరసీ కేస్? ఖుదీరామ్ బోస్ ఈయన మెంబర్ కాదండి దీంట్లో. చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళందరూ కూడా అసలు కకోరి కాన్స్పిరసీ దాని గురించి మాట్లాడదాం. ఈయన వచ్చేసి ఖుదీరామ్ బోస్, ఈయన వచ్చేసి ఏ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ముజఫరాపూర్ కాన్స్పిరసీ కేసులో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాన్స్పిరసీ అంటే లిటరల్ మీనింగ్ ఏంటంటే కుట్ర అని చెప్పేసి అర్థం. ఇక్కడ ఈ ముజఫరాపూర్లో అక్కడ పనిచేస్తున్నటువంటి బ్రిటిష్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలన్నది ఈయన టార్గెట్ అనమాట, ఈ ఖుదీరామ్ బోస్. అయితే ఆయన్ని చంపేద్దామని చెప్పేసి బాంబులతో దాడి చేద్దామని అనుకుంటారు ముజఫర్పూర్లో. కాకపోతే ఆయన్ని చంపే ప్రయత్నంలో 2 బ్రిటిష్ మహిళలు చనిపోతారు. ఆ విధంగా తర్వాత ఆయనకి శిక్ష పడుతుంది. అది డిఫరెంట్ స్టోరీ, అది ముజఫర్పూర్ మొత్తం. అయితే ఇక్కడ కకోరి అన్నటువంటిది ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం కకోరి. ఈ కకోరి కాన్స్పిరసీ అనకూడదు, అర్లియర్ కాన్స్పిరసీ అని ఉండేది. అయితే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 2021 సంవత్సరంలో దీనినే కకోరి ట్రైన్ రాబరీ కేస్ అని చెప్పేసి దీన్ని రీనేమ్ చేశారు. కకోరి కాండ్ లేదా కకోరి ట్రైన్ కాండ్ అని చెప్పి దీన్ని రీనేమ్ చేశారు. అది ఎటువంటి కుట్ర కాదు, కేవలం దొంగతనం మాత్రమే అని చెప్పి 2021 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని రీనేమ్ చేసింది. ఇది ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్లో అడగాలి అని అంటే కొంచెం ఇలా అడగచ్చు. కాన్స్పిరసీ కాదు, కకోరి ట్రైన్ రాబరీ. 2021లో దాన్ని మార్చారు. అయితే 1925 సంవత్సరంలో బేసిక్లీ 1925లో ఈ కకోరి ట్రైన్ రాబరీ జరుగుతుంది. అయితే ఈ బ్రిటిషర్స్ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అంతటిని కూడా అంటే ఆ ఉత్తరప్రదేశ్ దాని మీద నుంచి తరలిస్తూ ఉంటే కకోరి అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు దాడి చేసి ఆ బోగిల్లో ఉన్నటువంటి డబ్బుని కొట్టేయాలి. ఆ ధనాన్ని కొట్టేసి వాళ్ళు ఆర్మ్స్ని, వెపన్స్ని, ఆర్టిలరీని వీటన్నిటిని కొనుగోలు చేసి బ్రిటిషర్స్ మీద దాడి చేసి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేయాలి. దట్ ఈస్ దేర్ ప్లాన్. అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారా, ఇంప్లిమెంట్ చేస్తారా అని అంటే అది ఇంప్లిమెంట్ చేస్తారు, కొట్టేస్తారు కూడా, కాకపోతే దొరికిపోతారు తర్వాత. అలా దొరికిపోయినటువంటి వాళ్ళు చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అన్నటువంటి వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్ ఫెలో. అండ్ సచీంద్రనాథ్ సన్యాల్, దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకు అనంటే హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి 1924 సంవత్సరంలో ఒక సంస్థ అని స్టార్ట్ చేస్తారు వీళ్ళు. రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్ వీళ్ళు. దాని తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లా మిగతా వాళ్ళందరూ జాయిన్ అవుతారు. అండ్ దీంట్లో భగత్ సింగ్ గారు కూడా జాయిన్ అవుతారు ఇన్ ది ఇయర్
1926. ఆయన జాయిన్ అయిన తర్వాతనే సోషలిస్ట్ అన్నటువంటి ఒక పదాన్ని యాడ్ చేస్తారు. ఆ విధంగా హెచ్ఆర్ఏ కాస్త హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ వన్. రామ్ ప్రసాద్ బిస్మిల్, సచీంద్రనాథ్ సన్యాల్ వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ పేరే హెచ్ఆర్ఏ. ఎస్ అన్నది సోషలిస్ట్ అన్నది ఎవరి వల్ల యాడ్ అయింది అంటే భగత్ సింగ్. మీకు ఎగ్జామినేషన్ కకోరి ట్రైన్ కాన్స్పిరసీలో ఎవరు మెంబర్ కాదు, సభ్యులు కాదు అన్నప్పుడు ఆప్షన్స్ లో భగత్ సింగ్ అనిపించింది అనుకోండి, అది కూడా కరెక్ట్ ఆన్సరే. భగత్ సింగ్ కూడా దీంట్లో ఏమీ పాల్గొనరు, హెచ్ఆర్ఏలో మెంబర్ గా ఉంటారు. ఈ ప్లాన్ చేసినప్పుడు ఆయన ఉంటారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రం భగత్ సింగ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండరు. అదంతా తర్వాత వేరే వాళ్ళు, వీళ్ళందరూ రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, అదేవిధంగా రోషన్ అని చెప్పేసి ఇంకొకళ్ళు ఉంటారు, రోషన్ సింగ్, వీళ్ళందరినీ కూడా పట్టుకుంటారు. కొంతమందికి లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు, కొంతమందిని అయితే హ్యాంగ్ చేసేస్తారు. దాని తర్వాత ఇదంతా తట్టుకోలేక చంద్రశేఖర్ ఆజాద్ గారు 1931వ సంవత్సరంలో ఆయనే చంపేసుకుంటారు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అనమాట. ఇవన్నీ చూడలేక. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కకోరి కాన్స్పిరసీ కాదు, కకోరి ట్రైన్ రాబరీ కేసు లేదా కకోరి కాండ్ అని చెప్పొచ్చు. ఏ ఇయర్లో దాన్ని రీనేమ్ చేశారంటే 2021లో. రైట్, నెక్స్ట్ వన్. విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్? వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ నర్మదా రివర్. మీరు మ్యాప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ గుజరాత్ ఉంటుంది కదా, అయితే మనకి ఇక్కడ నర్మదా కంటే కూడా ఇది నర్మదా రివర్. అయితే దీనికి పైన వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్ ఇట్లా ఉంటాయి కదా, వింధ్యా అండ్ సాత్పురా రేంజెస్. రేంజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రేంజ్ అంటే ఏంటండి, ఇప్పుడు మౌంటైన్ ఒకటి ఉందనుకోండి, సింగిల్ మౌంటైన్ అని అంటాం. అలా కాకుండా వరుసగా ఇలా మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, అలా వరుసగా ఉంటే దానినే రేంజ్ అని చెప్పేసి అంటారు. మౌంటైన్స్ కొన్ని కలిసి వరుసగా ఉంటే ఒక రోలో అరేంజ్ అయ్యి ఉంటే దాని రేంజ్ అంటారు. ఇక్కడ వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఈ రెండిటికి మధ్యలో ఫ్లో అయ్యేదే మనకి ఏ రివర్ అని అంటే ఇట్ ఈస్ నర్మదా రివర్. అండ్ ఇంకొక 2 రివర్స్ కూడా ఉంటాయి, దట్ ఈస్ ఇక్కడ గుజరాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది, దట్ ఈజ్ మహీ రివర్. అండ్ ఇక్కడ సాత్పురా కింద నుంచి ఒక రివర్ ఫ్లో అవుతుంది, దట్ ఈజ్ తపీ రివర్. మీకు ఎగ్జామినేషన్ లో సాత్పురాకి డౌన్వర్డ్స్ ఫ్లో అయ్యేటువంటి రివర్ ఏది అని అంటే తపీ రివర్, వింధ్యాకి అబవ్ ఫ్లో అయ్యేటువంటి రివర్ ఏది అని అంటే దట్ ఈస్ మహీ రివర్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక రివర్స్ విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, దట్ ఈజ్ మనకి రివర్స్ లో 2 రకాలు ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం ఇది ఇటు సైడ్ ఏముంటది, అరేబియన్ సీ, ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్, ఇటు సౌత్ లో ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇది మా అందరికి తెలిసిన విషయం. అయితే ఎక్కడైనా స్టార్ట్ అవ్వనివ్వండి రివర్, ఏదైనా ఒక రివర్ వచ్చేసి అరేబియన్ సీలో డ్రైన్ అయింది అనుకోండి, వీటిని ఇప్పుడు ఇది ఈస్ట్ ఇది వెస్ట్ కదండి, అరేబియన్ సీలోకి డ్రైన్ అయితే వీటిని వెస్ట్ ఫ్లోయింగ్ అని అంటారు. అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయితే దానినే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి అని అంటారు. మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే గోదావరి రివర్ ఒకటి, కృష్ణ రివర్ ఇంకొకటి, మహానది ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ రివర్, కావేరి అనదర్ రివర్. ఈ 4 మేజర్ రివర్స్ మీకు ఎగ్జామినేషన్ ఎలా అడగవచ్చు అని అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నాట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, లేదా విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. అప్పుడు ఖచ్చితంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. అదేవిధంగా నర్మదా రివర్ వచ్చేసి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ నర్మదా, తపీ రివర్, అదేవిధంగా పెరియార్ రివర్, ఇవన్నీ కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బేసిక్ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. రైట్, నెక్స్ట్ వన్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది డెలిగేట్స్? 72 డెలిగేట్స్. అండ్ దీనిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఏఓ హ్యూమ్ దీని యొక్క వ్యవస్థాపకుడు, ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి. ఐఎన్సీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అని అంటే ఆల్రెడీ అప్పటికే మన భారతీయులు అంటే రీజియనల్ గ్రూప్స్ లాగా కొన్ని పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, స్వరాజ్ పార్టీ, స్వతంత్ర పార్టీ, ఇట్లా రకరకాల పార్టీస్ని తీసుకొని వచ్చారు. కాకపోతే మనకి యూనిటీ లేక అంటే కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని వీక్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఎప్పుడైనా బ్రిటిషర్స్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడానికి సేఫ్టీ వాల్ లాగా
ఒక పార్టీ ఉండాలని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే 72 డెలిగేట్స్, దాంట్లో కూడా మెడ్రాస్, బెంగాల్ ఈ ప్రావిన్సెస్ నుంచి కొంతమంది, అతి తక్కువ మంది డెలిగేట్స్ ఐఎన్సీని ఎస్టాబ్లిష్ చేయడానికి మద్దతు తెలియజేస్తారు. ఆ విధంగా 72 డెలిగేట్స్తో దీన్ని ఫామ్ చేశారు. అండ్ ఐఎన్సీ సెషన్స్ కూడా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరిగింది అని అంటే అఫ్ కోర్స్ బాంబేలో జరిగింది. అండ్ దీనికి ప్రెసిడెంట్ ఎవరు? ఉమేష్ చంద్ర బెనర్జీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ ఐఎన్సీ సెషన్. రెండవ ఐఎన్సీ సెషన్ 86లో జరిగింది. ఎక్కడ? క్యాల్కట్టాలో జరిగింది. దానికి ప్రెసిడెంట్ ఎవరు అనంటే దాదాభాయ్ నౌరోజీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సెకండ్ ఐఎన్సీ సెషన్. థర్డ్ ఐఎన్సీ సెషన్ వచ్చేసి 87లో జరిగింది. మెడ్రాస్ లో జరిగింది థర్డ్ ఐఎన్సీ సెషన్. దీనికి ఎవరున్నారు ప్రెసిడెంట్ గా అనంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. హీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఫోర్త్ వన్ వచ్చేసి 88. అది ఎక్కడ జరిగింది అనంటే అలహాబాద్ లో జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. జార్జ్ యూల్, మొట్టమొదటి ఇంగ్లీష్ పర్సనాలిటీ టు సర్వ్ యాజ్ ద ప్రెసిడెంట్. అండ్ ఐదోది కూడా వెరీ ఇంపార్టెంట్, కాకపోతే 89 అది కాదు. 91లో జరిగినటువంటి సెషన్ ఎక్కడ జరిగింది అనంటే నాగపూర్లో జరిగింది. ఎవరు దీనికి హెడ్ గా ఎవరున్నారు అనంటే ఆనందాచార్యులు. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు సర్వ్ యాజ్ అ ప్రెసిడెంట్. మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరండి? ఇట్ ఈజ్ యానీ బెసెంట్. అలా కాకుండా మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఎవరు అనంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ మహిళా ప్రెసిడెంట్ సరోజినీ నాయుడు గారు. అలా కాకుండా ఇండియన్ అని ఇవ్వకుండా మహిళా ప్రెసిడెంట్ అంటే యానీ బెసెంట్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ యాజ్ ఆఫ్ జూలై 2019 స్పోర్ట్స్ మినిస్టర్ గా ఎవరు పనిచేశారు అనంటే కిరణ్ రిజిజు గారు పనిచేశారు. ఇప్పుడు కిరణ్ రిజిజు గారికి వేరే మినిస్టర్ ఇచ్చారు. 2019లో ఆయన ఉన్నారు. కిరణ్ రిజిజు గారు తర్వాత 2021వ సంవత్సరంలో అనురాగ్ ఠాకూర్ గారు ఈ స్పోర్ట్స్ మినిస్టర్ లాగా వర్క్ చేశారు. దాని తర్వాత రీసెంట్ గా 2024లో ఈ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అనంటే మాన్సుఖ్ మాండవ్య గారిని అపాయింట్ చేశారు. ఇది రీసెంట్ వన్, అంటే కొంచెం వెనకెళ్ళి కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. కిరణ్ రిజిజు వచ్చేసి పార్లమెంటరీ అఫైర్స్ అదేవిధంగా మైనారిటీ అఫైర్స్ మరియు పార్లమెంటరీ అఫైర్స్ కి మినిస్టర్ లాగా ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఉన్నారు. రైట్, నెక్స్ట్ వన్, హూ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ పరమ్వీర్ చక్ర. మొట్టమొదటి పరమ్వీర్ చక్ర ఎవరికి లభించింది అంటే సోమనాథ్ శర్మ గారికి. అసలు ఈ వీర్ చక్ర అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్ అంటే ఏంటి, వీటిని మొట్టమొదట ఎప్పటి నుంచి ఇవ్వడం ఆరంభించారు? గ్యాలంటరీ అవార్డ్స్ లో మనకి 2 రకాలు ఉంటాయండి. వార్ టైమ్ అవార్డ్స్, అదే విధంగా పీస్ టైమ్ అవార్డ్స్. వార్ టైమ్ అవార్డ్స్ ఉంటాయి, పీస్ టైమ్ అవార్డ్స్ ఉంటాయి. వార్ టైమ్ అవార్డ్స్ లో 3 రకాల అవార్డ్స్ ఉంటాయి. దోస్ ఆర్ పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర. ఇవి 3 రకాలు. పీస్ టైమ్ అవార్డ్స్ కూడా 3 ఉన్నాయి. ఇనీషియల్లీ అశోక చక్ర 1, అశోక చక్ర 2 అట్లా 3 ఉండేవి. దాని తర్వాత 1967లో వాటిని రీనేమ్ చేశారు. 1967లో ఏమని అనంటే ఒకటి అశోక చక్ర, ఇంకొకటి కీర్తి చక్ర, ఇంకొకటి శౌర్య చక్ర. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇది పీస్ టైమ్ అవార్డ్స్. అంటే ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎవరైతే దాంట్లో గెలవడానికి వాళ్ళ ప్రాణాలను కూడా అర్పిస్తారో అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్ వార్ టైమ్ అవార్డ్స్. అసలు యుద్ధమే జరగకుండా శాంతియుతంగా ఏమైనా ఆ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్స్ పీస్ టైమ్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ వచ్చేసి అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఇవి వచ్చేసి పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర. పరమ్వీర్ చక్ర ఫస్ట్ హైయెస్ట్ ఇంకా వార్ టైమ్ లో, సెకండ్ వన్ మహావీర్, థర్డ్ వన్ వీర్ చక్ర. మొట్టమొదటి ఎవరు గెలుచుకున్నారంటే సోమనాథ్ శర్మ. 1947లో మన భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు దాంట్లో ఈయన ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని చంపేస్తూ ఈయన ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన తర్వాత ఈయనకి పోస్టుమస్లీ లభించింది ఈ మెడల్.
ఆయన చనిపోయిన తర్వాత 1950వ సంవత్సరంలో పోస్ట్మస్లీ ఈ అవార్డుని అందజేశారు. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర. ఈ అవార్డ్స్ ని ఎన్నిసార్లు ప్రజెంట్ చేస్తారనంటే సంవత్సరంలో 2 times ఈ అవార్డ్స్ ని అందజేస్తారు. ఒకటి ఇండిపెండెన్స్ డేకి ఆగస్ట్ 15th కి, ఇంకొకటి జనవరి 26th రిపబ్లిక్ డేకి ఒకసారి, అదేవిధంగా మన ఇండిపెండెన్స్ డేకి 2 సార్లు ఈ అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తారు. అది దట్ ఈస్ ఆల్ అబౌట్ దీస్ అవార్డ్స్. Right, which of the following is not a type of performing art from Kerala? కూచిపూడి అన్నది కేరళ అనా అండి? కేరళ నుంచి కాదు కదా. కూచిపూడి ఈజ్ అ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. కేరళ నుంచి ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ 2 ఉన్నాయి. దోస్ ఆర్ కథకళి, ఇంకొకటి వచ్చేసి మోహిని అట్టం. కథకళి మరియు మోహిని అట్టం, దీస్ 2 ఆర్ ద క్లాసికల్ డాన్సెస్. మోహిని అట్టం అండ్ కథకళి, దీస్ 2 ఆర్ క్లాసికల్ డాన్సెస్ ఫ్రమ్ కేరళ. అయితే వేరే చూడండి, కూడి అట్టం, కృష్ణ అట్టం, చకియార్ కూతు, ఈ 3 కూడా ఆ స్టేట్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డాన్స్ ఫామ్స్. ఇది వచ్చేసి కూడి అట్టం చాలా hundreds of years ఎగో నుంచి ఉన్నటువంటి చాలా ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ డాన్స్, దట్ ఈస్ కూడి అట్టం. కృష్ణ అట్టం వచ్చేసి ఏంటి అని అంటే లార్డ్ కృష్ణ యొక్క స్టోరీనే దానిని నెరేట్ చేస్తూ డాన్స్ ఫామ్ లాగా చూపిస్తారు, దట్ ఈస్ కృష్ణ అట్టం. అండ్ చకియార్ కూతు వచ్చేసి ఏంటి అని అంటే చకియార్ అన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు చేసేటువంటి నృత్యాన్ని, డాన్స్ ని చకియార్ కూతు అని అంటారు. ఇవన్నీ కేరళ డాన్సెస్. వేరేజ్ కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి. మనకి 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి కదా, కూచిపూడి, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, అదేవిధంగా అస్సామీస్, కథక్, ఇట్లా ఈవెన్ టోటల్ 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా. సత్రియ ఫ్రమ్ అస్సాం. 8 క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అన్నవి నాట్యశాస్త్ర అన్నటువంటి పుస్తకంలో ఉన్నాయి. నాట్యశాస్త్ర అన్నటువంటి పుస్తకంలో భరతముని అన్నటువంటి వ్యక్తి రాసిన నాట్యశాస్త్ర అన్న పుస్తకంలో ఉన్నాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. ఉత్కర్ష్ 2022 ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దట్ ఈస్ ఆర్బిఐ. ఉత్కర్ష్ అన్నది ఒక 3 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. దాని తర్వాత 2022 నుంచి తర్వాత ఉత్కర్ష్ 2.0 దాన్ని కూడా తీసుకొని వచ్చారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2023 నుంచి 25 వరకు 2 సంవత్సరాలు. ఉత్కర్ష్ 2 అసలు ఉత్కర్ష్ అన్న కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఆర్బిఐ ఆ సంస్థలో ఉండేటువంటి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ లో పనితీరుని ఇంకా మెరుగుపరచడానికి ఎటువంటి గైడ్ లైన్స్ తీసుకొని రావాలి, దేర్ బై ఫినాన్షియల్ ఇంక్లూజన్, అదేవిధంగా ఇంకా ఫినాన్షియల్ యాక్టివిటీస్ని, ఎకనామిక్ డెవలప్మెంట్ని, వీటన్నిటిని సాధించడానికి వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళు అభివృద్ధి చెందడానికి, దేర్ బై గవర్నమెంట్ ఇండియా డెవలప్ అవ్వటానికి, ఎకనామిక్గా డెవలప్ అవ్వటానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే ఉత్కర్ష్. దట్ ఈస్ బై ఆర్బిఐ. ఆర్బిఐని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1935. ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు? ఆర్బిఐ యాక్ట్ 1934. ఆర్బిఐ ఏ ఇయర్లో నేషనలైజ్ అయింది? 1949. ఆర్బిఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఆస్బార్న్ స్మిత్. ఇప్పుడు ఆర్బిఐకి గవర్నర్గా ఎవరున్నారు? సంజయ్ మల్హోత్రా is serving as the governor of 26th governor of RBI. సెబీ గురించి మాట్లాడదాం. 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది వచ్చేసి స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ 1992వ సంవత్సరంలో దీనికి లభించింది. ముంబై ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఇప్పుడు దీనికి మాధాబీ పూరి బచ్ ఈవిడ వచ్చేసి చైర్పర్సన్, మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఫర్ సెబీ ఈవిడ మాధాబీ పూరి బచ్. ఇండియన్ ఆర్మీ దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ద ఒరిజినల్ నేమ్. 1942వ సంవత్సరంలో కెప్టెన్ మోహన్ సింగ్ గారు సింగపూర్లో దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నటువంటి దాన్ని భారతదేశంలో 1943వ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గారు లైమ్ లైట్ లోకి తీసుకొని వచ్చారు. అప్పుడే ఆయన గివ్ మీ యువర్ బ్లడ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి అందరినీ కూడా దీనిలో జాయిన్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు. దట్ ఈస్ ఆజాద్ హింద్ ఫౌజ్. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓల్డ్ నేమ్ వచ్చేసి అది. ఇండియన్ రైల్వేస్. ఈవెన్ ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? జనవరి 15th. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? April 1st. అందుకే మనం
ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డే కూడా సెలబ్రేట్ చేసేది April 1st. ఇండియన్ రైల్వేస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరికి పేరు? లార్డ్ డల్హౌసీకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని పేరు. ఎందుకనంటే 1853లో మొట్టమొదటిసారి రైల్వే లైన్ లెవీ చేసింది ఈయనే. దాని లెంత్ ఇంపార్టెంట్, 34 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనంటే ముంబై నుంచి థానే వరకు ఆ రైల్వే లైన్ లెవీ చేశారు. అట్లా డల్హౌసీ గారు కేవలం రైల్వేస్ మాత్రమే కాదు, ఈవెన్ స్టీమ్ ఇంజిన్స్, టెలిగ్రాఫ్స్, పోస్టల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పర్సన్ ఈయనే లార్డ్ డల్హౌసీ. ఇంకా లార్డ్ డల్హౌసీ ఇంకొక కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తారు. ఎవరికైతే మగ సంతానం ఉండదో అలాంటి వాళ్ళ రాజ్యం అంతా కూడా బ్రిటిషర్స్ వాళ్ళ హయాంలోకి తెచ్చుకుంటారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తారు. ఆయనే లార్డ్ డల్హౌసీ. ఈవెన్ ఇండియన్ రైల్వేస్, all these are important, right? Last one, glaciers are also known as, వాటిని ఏమంటారు? ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్ అంటారు. అసలు గ్లేషియర్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి బాగా మంచు ప్రాంతాలు ఉంటాయి కదా, ఇప్పుడు అంటార్టికా, మనకి గ్లేషియర్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అనంటే అంటార్టికాలో 97% మ్యాక్సిమం గ్లేషియర్స్ అన్ని కూడా మనకి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయనంటే అంటార్టికా. తర్వాత సెకండ్ ప్లేస్లో గ్రీన్లాండ్ అన్నటువంటి ప్లేస్లో ఎక్కువ గ్లేషియర్స్ ఉన్నాయి. గ్లేషియర్స్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మంచు ఉంటుంది కదా, ఆ మంచు అన్నది ఒక చోటకి అక్యుములేట్ అయ్యి అది బాగా సాలిడ్ లాగా అయిపోతుంది, కింద వాటర్ ఉండిపోతుంది, పైన అట్లా షీట్స్ లాగా ఏర్పడతాయి. కొన్ని చోట్ల అయితే ఇలా డ్యూన్స్ లాగా ఏర్పడతాయి, ఇలా మౌంటైన్స్ లాగా ఏర్పడతాయి, కొన్ని అయితే ఇలా స్టీప్ వర్డ్ కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వీటి షేప్స్ ని బట్టి. దీన్ని అయితే సర్క్యూ అంటారు, డీప్ ఉండి లోపలికి ఉంటాయి. వీటిని ఏమంటారంటే మౌంటైన్ గ్లేషియర్స్ లేదా వ్యాలీ గ్లేషియర్స్ అని వీటికే పేరు. ఇట్లా డోమ్ షేప్ లో ఉంటాయి. వీటికి ఏమని పేరు అంటే ఐస్ క్యాప్స్ అని పేరు. ఇవన్నీ గ్లేషియర్స్ అన్నమాట. ఎక్కువ గ్లేషియర్స్ ఎక్కడ ఉన్నాయంటే అంటార్టికాలో. మన భారతదేశంలో కూడా గంగోత్రి గ్లేషియర్ అని చెప్పేసి ఒక గ్లేషియర్ ఉంది. ఆ గంగోత్రి గ్లేషియర్ నుంచే గంగా రివర్ అన్నది ఆరిజినేట్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. గ్లేషియర్ అంటే ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్, అంటే మంచినీళ్ళే దాంట్లో ఉండేది ఆ గ్లేషియర్స్ లో, కాకపోతే మొత్తము మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సైజ్ ని బట్టి కూడా ఐస్ క్యాప్స్ అని, అదే విధంగా ఐస్ షీట్స్ అని కూడా వేరే వాటికి పేరు. అంటే అవి ఎలా ఉంటాయి అనంటే ఇట్లా వెడల్పుగా వైడ్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. రైట్, ఐస్ క్యాప్స్, ఐస్ షీట్స్, మౌంటైన్ గ్లేషియర్స్, సర్క్యూ గ్లేషియర్స్, ఇవన్నీ రకరకాలు. మాక్సిమం ఎక్కడ ఉన్నాయంటే అంటార్టికా, సెకండ్ ప్లేస్ లో గ్రీన్లాండ్. ఎక్కువ శాతం ఇప్పుడు మన గ్లోబ్ లో వాటర్ పర్సెంటేజ్ చూస్తే, ఆ వాటర్ పర్సెంటేజ్ మొత్తంలో 2/3 ఆఫ్ ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఈ గ్లేషియర్స్ రూపంలోనే ఉన్నది. అదే విశేషం. గ్లేషియర్స్ అంటే ఫ్రోజన్ రివర్స్ ఆఫ్ ఐస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. విల్ మీట్ ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ మనం రేపటి క్లాస్లో రివైజ్ చేద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.